నమో భగవతే వాసుదేవాయ. కేవలం నామం మాత్రం చేతనే జన్మను చరితార్థం చేసుకోవచ్చంటే అది కేవలం కృష్ణ మంత్రమే. అటువంటి కృష్ణుడు మనకి జగద్గురువుగా ఆరాధ్యుడు. ఆ స్వామి పుట్టిన రోజును విశాఖలో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. వైష్ణవాలయాలతో పాటు ఇస్కాన్ వంటి ఇతర సంస్థలు కూడా పెద్ద పెద్ద ప్రాంగణాలను ఏర్పాటు చేసి స్వామిని విశేషంగా ఆరాధిస్తున్నారు. వీబీసీ టీవీ ప్రేక్షకులు చూపించేందుకు కెమెరామెన్ సత్యతో మూర్తి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వాటన్నింటినీ చూసొద్దాం రండి. కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. ఈరోజు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. ప్రపంచమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధనలను, ఆయన యొక్క ఆచరణని ఆచరించేటటువంటి ఒక గొప్ప అవకాశం ప్రపంచానికి అందరికీ ఇచ్చినటువంటి మహానుభావులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క అవతార స్వరూపం. శ్రీకృష్ణ పరమాత్మ తాను ఆచరించి ఏ రకంగా లోకాల్లో ప్రవర్తించాలో తెలియజేసినటువంటి ఒక పరమ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించినటువంటి సందేశాలు అనేకం. అందులో భగవద్గీతలో చెప్పినటువంటి ఒక్క శ్లోకం చాలు మొత్తం లోకమంతా కూడా ఆచరించడానికి. ఏది సరైనటువంటి మార్గము, దేన్ని అనుసరించి లోకమంతా ప్రవర్తించాలో తెలియజేశారు భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోకంలో సత్పురుషులు, శ్రేష్ఠులు, మహర్షులు వీళ్ళందరూ కూడా దేన్ని ఆచరించి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నారో దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఆచరించడం అన్నది జరగవలసింది ధర్మం. అంటే సత్పురుషులు ఆచరించినటువంటి మార్గంలో మనం కూడా ప్రయాణం చేస్తూ లోకమంతా కూడా ఆ రకంగా కనుక అనుసరించినట్లయితే వాళ్ళందరూ కూడా లోకంలో గొప్పవాళ్ళుగా తనలో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటానని చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాట లోకానికి ఆదర్శపూరితమైనది, అందరూ ఆచరించవలసింది. ఈ సందర్భంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధనలను అనుసరించేటటువంటి ఆయన యొక్క మార్గాన్ని అనుసరించే ప్రయత్నం మనందరం చేస్తే లోకమంతా సుఖశాంతులతో ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ అందరూ తప్పనిసరిగా భగవద్గీత చదవండి. భగవద్గీతలో ఉండే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అంశాలని ఒక్కొక్కళ్ళు కూడా ఆచరించినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన యొక్క ఆత్మలో, ఆయన యొక్క పరమాత్మలో మనం అందరం కూడా కలవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన నగర ప్రజలందరికీ, ఈ విశ్వానికి కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం శ్రీకృష్ణ చైతన్య మఠం తరపున. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఈ సనాతన ధర్మం అని మనం ఈ మధ్య దాని గురించి బాగా అతిగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి సనాతన ధర్మానికన్నా మూలం ఏంటి అంటే కృష్ణతత్వం. కృష్ణతత్వం గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని ప్రచారం చేసినటువంటి ప్రభుపాదుల వారు, భక్తి వేదాంత స్వామి వారు, మా గురుగారు పూరి గోస్వామి వారు వీళ్ళంతా కలిసి విశేషమైనటువంటి కృషి చేసి ఒకప్పుడు చైతన్య మహాప్రభు భారతదేశం అంతా కూడా నలుమూలలా ప్రచారం చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనే ఒక మహామంత్రాన్ని ప్రజలకి తెలియజేసి దాంట్లో ఉండేటటువంటి మాధుర్యాన్ని ప్రజలందరికీ పంచి సకల జీవకోటికి, అంటే ఆయన ప్రచారం చేస్తూ నామస్మరణ చేస్తూ నడుచుకుంటూ నాట్యం చేస్తూ భారతదేశం నలుమూలలా తిరుగుతూ ఉంటే అడవులు, కొండలు, వాగులు వీటిలో ఉండేటటువంటి జంతుజాలాలు కూడా ఆయన వెంట వచ్చి నృత్యం చేస్తూ ఆయనతో పాటు ఈ పాద యాత్ర చేస్తూ ఉండేవన్నమాట. అటువంటి మధురమైనటువంటి ఈ మహామంత్ర జపం అనేది ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన తర్వాత ప్రభుపాదుల వారు, మా గురువుగారు అయినటువంటి పూరి గోస్వామి వారు వీళ్ళంతా కూడా ప్రచారం చేసి ఈ భారతావనే కాదు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా ఈ మహామంత్రం వినిపించేటటువంటి మహత్తరమైనటువంటి కృషి చేసి మరొక చైతన్య మహాప్రభు చేసినటువంటి ఎటువంటి ప్రయత్నం చేశారో అంతకు మించి ఇంకా ఎక్కువగా చేసి ప్రచారం చేశారు. కాబట్టి ఈరోజు కృష్ణతత్వం అనేది ప్రపంచం అందరికీ తెలుస్తుంది. మనం చాలా నేర్చుకోవాలి. భగవద్గీత ఇప్పుడు నుంచే చిన్నపిల్లలకి నేర్పించాలి, అప్పుడే మనకి బాగుంటుంది. ప్రతి తల్లిదండ్రులు స్కూల్లో కూడా భగవద్గీత అనేది ఒక పాఠముగా నేర్పిస్తే ఇప్పుడు నుంచే పిల్లలు కూడా భగవద్గీత నేర్చుకుంటారు, దానిలో ఉన్న మంచిని తెలుసుకుంటాడు. మనము కష్టం వచ్చి భగవద్గీత మనకి ఎలా ధైర్యంగా ఉండాలి
ఎలా జీవితంలో ఎలా నిలబడాలని మనకు భగవద్గీత నేర్పుతుంది. అందుకే మన భగవద్గీత చాలా పూజించాలి. ఇప్పుడు నుంచే స్కూల్లోని తల్లిదండ్రులు కూడా భగవద్గీత తల్లిదండ్రులు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుందని నా విన్నపం. దయచేసి పిల్లలకి భగవద్గీత నేర్పించండి, అప్పుడే బాగుంటుంది. కృష్ణం వందు జగదులం. కృష్ణుడి గురించి చెప్పే అంత మనుషులు అండి మనం. జగత్తుకే అతను గురువు, అతన్ని మించిందే లేదు. సృష్టి అతని ధర్మం. ఆ న్యాయం ధర్మం కావాలంటే ఆ కృష్ణుడు కాళ్ళు పట్టుకోవడమే. అంత మించిన చెప్పే శక్తి కూడా మనకు లేదు. చాలాను అతను అవతారం ఎత్తడమే ఏదో పరమార్థంతో ఎత్తుతాడు. మన గురించి ఏం కాదు కదా. అతను ఈ భూమి మీదకి రావడమే ఒక పెద్ద అద్భుతం. అతని గురించి చెప్పడం మన తరం కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారన్నమాట. హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి ఇంటి కూడా ప్రతి ఇల్లిరే ఇంటి కూడా పూజ చేసిన కృష్ణ భగవంతుడు మనకు ఇక్కడ కృష్ణ చైతన్య గురుకుల ఆశ్రమం అంటారు. లైసెన్స్ కాలనీ ఇక్కడ కూడా గుడి ఉంది. ఈ గుడి కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనకు ఈ 10 రోజుల నుంచి ప్రతిరోజు భగవంతుడు ఉద్దేశించి ప్రవచనం, తర్వాత గీతా పారాయణం ఇలా జరుగుతుంది. ఈరోజు రాత్రి 12:08 దేవుడు పుట్టిన టైం అట. ఆ టైంకి మహాఆరతి చేసేసి ఆ టైంకి అభిషేక పూజ 10 నుంచి 12 వరకు అభిషేక పూజ ఉంటుంది. 12 గంటలకు స్వీట్ ప్రసాదం, హాట్ ప్రసాదం నైవేద్యం పెట్టేసి ప్రజలకు భక్తులకు అందరికీ పంచాలన్నమాట. అది భగవత్ భక్తులు అందరూ ఆ టైంలో కూడా ఉంటుంది కొన్ని మంది. తర్వాత ఈరోజు 12:12 మనం ఆరతి అయిపోతే దేవుడు ప్రదక్షిణ చేసి మనం ప్రసాద వితరణ చేస్తే 2:30 అయిపోతుంది. ఆ లోపల కొన్ని మంది తింటాను, కొన్ని మంది ప్రసాదం తీసుకెళ్తాను. తర్వాత ఎల్లుండి మనకు భోజనాలు ఉంటుంది. చిన్న పెద్ద అందరికీ ఆహ్వానం. అందరూ కూడా భోజనం కోసం రెడీగా ఉంటుంది. సామాన్లు పెట్టేసి మనం రోడ్డే టేబుల్ బెంచ్ పెట్టేసి భోజనం పెట్టడానికి ఏర్పాటు ఉంటుంది. తర్వాత మనం ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది. మనం ప్రతి మనిషి ఈ భగవంతుడి కోసం చింతన చేస్తే, భగవంతుడు ధ్యానం చేస్తే మనకు శాంతి వస్తుంది. దానికి భగవంతుడు స్వయంగా కృష్ణుడికి ధ్యానం చేస్తుంది. సత్యవ్రతం సత్య పరవంతు సత్య సత్య సత్యామృత సత్య నేత్ర సత్యాత్మకం శరణ ప్రవర్ణ జయతస్మిన్ మహాభాగ ప్రీతి కుర్బంతి మానవ నారాయణ అభివేదన విష్ణుభక్ష నివాసనంతే. ఈ విష్ణు కృష్ణ వెంకటేశ్వర నారాయణ రామ ఇది ఒక్కటి. మన పేరు ప్రకారంగా మనం కృష్ణ చేతన, కొన్ని మంది రామ, కొన్ని చేతన వెంకటేశ్వర, కొన్ని మంది గోకులందన కృష్ణ. అది భగవంతుడు ఒకటి. నానా రూప ధరహరి. కానీ కంస జరాసంధ శిశుబళ దంతవగ్ర అలాంటి కొన్ని రాక్షసకు సంహార చేయాలి కోసం భగవంతుడు ద్వాపర యుగరే ఈ కృష్ణ రూపే పుట్టి శిక్ష అయితే ఆ రాక్షస సంహార చేసేసి దుష్ట సంహార చేసి ఆ దుష్ట సంహార చేసే కోసం మనం భగవద్గీత చదవాలి, భాగవతం వినాలి. చంద్ర శాంతి రామవతరే భక్తి భగవద్గీతలో మనకి 18 అధ్యాయుల్లో చెప్పారు. ఎప్పుడైతే అధర్మం ప్రజంభిస్తుందో అప్పుడు నేను పుట్టాను అని. పుట్టి కంసుడిని చంపి దేవకి వస్తువులను కారాగారాన్ని నుంచి తీసి అర్జునునేమో యుద్ధంలో ప్రేరేపించి ఆ యుద్ధంలో ద్వారా మనందరికీ తను శరణ వేడిన వాడిని రక్షిస్తాడు కృష్ణుడు. ఈ కృష్ణాష్టమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ, ఇది సనాతన ధర్మం, హిందువులందరూ జరుపుకోవాల్సిన పండుగ ఇది. మన కృష్ణాష్టమి సనాతన ధర్మం, ఎప్పుడు అందరూ చేసుకోవాల్సిందే. చిన్న బాలకృష్ణుడిగా పెరిగిన విధానం. యశోదమ్మ, ఫస్ట్ యశోదమ్మ ఎవరు అన్నది కైకేయి అని చెప్తారు. కైకేయి అడవులకు పంపించింది 14 ఏళ్ళు కదా. ఆవిడేమో మళ్ళీ అందుకే వియోగపురు దేవకీదేవి అంటే కైకేయి ఆవిడ. ఈవిడేమో యశోద కూడా తను కోరుకుంది, నాకు పుత్రుడుగా కావాలి అని కోరుకుంది కనుక కృష్ణుడు ఆవిడ పెంచబడే బాల్యాన్నంతా తను చూసింది. కన్నదేమో దేవకీదేవి. ఇలా బాల్యాన్ని గురించి ఆయన పెంచింది, పెద్ద చేసింది యశోదాదేవి. Mani, Mala, Devani.
హరే కృష్ణ విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్లో 15, 16, 17 అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16th. మనము శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, హీఈస్ ద సుప్రీం లార్డ్. సో మనము ఆయన్ని ఎంత ప్రేమగా అంటే మనం ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాము, బర్త్డేస్ చేసుకుంటాము. అలాంటిది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి మరి ఇంకెంత గొప్పగా చేసుకోవాలి మనం. సో అందుకే హరే కృష్ణ మూమెంట్ అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ఇంత గ్రాండ్ ఫెస్టివల్ని గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. సో భగవానుడిని మనం ఎలా ఇన్వైట్ చేయాలంటే ఆయన హరి కీర్తన ద్వారా ఆయన నామస్మరణ నిత్యం చేసేలాగా మనం స్వామిని అలా ఇన్వైట్ చేయాలి. దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి హరినామ జపం 108 సార్లు చేయిస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ద్వారా మనం ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లోపల బాలగోపాల్ది జూలన్ సేవ ఉంటుంది. స్వామిని ఉయ్యాలలో మనం కాసేపు జూలన్ సేవ చేసుకుని తర్వాత రాధా మదన్ మోహన్ రీసెంట్ గా ప్రాణ ప్రతిష్ఠ అయిన గంభీరంలో వైకుంఠ మందిరంలో శ్రీ రాధా మదన్ మోహన్ కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అలంకరించి ఉన్నారండి. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటాము. దాంతో పాటు స్వామికి సంగీత కచేరీలు కూడా అవుతాయి. అవన్నీ చూసుకుని చాలా బుక్ స్టాల్స్, భగవద్గీత అండ్ అదర్ బుక్ స్టాల్స్ అన్ని పెట్టున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు మా గురువు గారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రభుపాదుల వారు రాసిన బుక్స్ అన్ని ఇక్కడ మనకి దొరుకుతాయి ఈ రోజున. అవన్నీ తీసుకుని చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా అట్రాక్టివ్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే రకరకాల గేమ్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్టు ఉంటుంది లోపల నుంచి జరిగే టూర్ అంతా. ధర్మ సంస్థాపన కోసం భూమిపై అవతరించిన స్వామి లీలలను గుర్తు చేసుకుంటూ పులకించిపోయేవారు ఎందరో. ఆయన చూపిన మార్గాన్ని సర్వదా అనుసరించే వారే ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేదే ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. శ్రీకృష్ణుని బాల్య లీలల నుంచి భగవద్గీత బోధన వరకు ఆయన చూపిన మార్గం సర్వదా ఆదర్శనీయం. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.